సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో కష్టంగా ఉంది. అండ్ ఒక ఆశ్రమంలో ఉంటున్నారు మీ ముగ్గురు. అండ్ అక్కడి నుంచి వచ్చే డబ్బులతోనే మీ ముగ్గురు బ్రతకడం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూతురు ఉన్న పరిస్థితిని అండ్ గత ఇన్నేళ్లుగా మీతో ఉంటుంది. నిజంగానే ఆమెను పెంచడం నిజంగా కొంచెం కష్టమైన, చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. సో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మీకమ్మ? మాకు పెద్ద పాపకి 2 మగపిల్లలు సారు, ఆ తర్వాత బాబుకి 2 ఆడపిల్లలు సారు. ఏదో మా వయసు అయిపోయేదాడికి ఆ బిడ్డలు ఈ బిడ్డలు ఏదో బిడ్డలు చూసుకుంటారని చాలా నమ్మకంతో ఉన్నాం సారు. అయితే పెద్ద పాపకి 2 బిడ్డలు కదా అని ఆపరేషన్ చేసిన తర్వాత 3వ సంవత్సరం వచ్చేదాడికి బాబు చనిపోయారు సారు. అలాంటి సమస్యల్లో చీకుని పడిపోయి ఒక్కొక్క టయాన భోజనం అమరక మా స్వామికి మూలచెంక ఆపరేషన్ పడిపోయింది సార్. మూల ఆపరేషన్లో ఏం ఆవుదరు నెట్టుకున్నారో బీపీ వచ్చింది సారు. ఇప్పుడు గట్టిగా ఆయన పని చేయలేకపోతున్నారు సారు. మూలచెంక ఆపరేషన్ ఒకసారి కుదరకపోతే మళ్ళీ 2వ సారి చేయించాం సార్. ఇలాంటి ఇబ్బందులు మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి మాకు వచ్చిన ఈ కష్టాలు మా పక్కనుండే పగవారి కాడ రాకూడదని ముందు అందరికీ కాడ నేను నమస్కరించుకుని చెబుతున్నాను సారు. మా లాంటి బాధ పగవారి కాడ రాకూడదు సారు. ఏదో లక్ష్మీదేవి తలుపు తట్టిందన్న ప్రోగ్రాంలోకి వచ్చి ఈ బాధను చెప్పుకుని కొంత ఆవేదన నింపుకుందాము. అమ్మ ప్రదీప్ స్వామి సాయం చేత బిడ్డని 3 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేలాగా పెంచుకుందాము మనం ఉన్నంతట్లోని మేము నమ్మి వచ్చాము సారు. ఇక కష్టాలు నేను చెప్పలేకపోతున్నాను సారు. ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. మీరు ఏం పనులు చేస్తూ ఉంటారు మా ఆశ్రమంలో? మాకంతా కూడా వ్యవసాయం పని వేశారు. ఇటువరకు ఊడు పని కోత అని అలా వాళ్ళు ఉంచారు. ఇప్పుడు అన్నీ కూడా చెరువులు అయిపోయి ఇక ఊడుపులు కోతలు కూడా దొరుకుతలేదు సారు. ఇక ఏమన్నా గవర్నమెంట్ పెట్టిన ఉపాధి పనులు అంటూ ఉంటాయి సారు. అవి వారానికి 6 రోజులు చెబుతారు సారు. మళ్ళీ నెల పోయిన తర్వాత మళ్ళీ 6 రోజులు చెబుతారు సారు. ఆ పనికి వెళ్తూ పాపను చూసుకుంటూ ఆశ్రమంలో కొంచెం ఊడుతూ దీపం చేసుకుంటూ ఉంటూ అక్కడ 100 రూపాయలు అలాగే ఇప్పుడు వరకే కాడ కడుపు నింపుగా అలా ఉంటున్నాను సారు. మా భావ్యం సంసారం భారమైందమ్మా. ఇల్లు చూస్తే వర్షం వచ్చేస్తుంది. ఇల్లు కాడ మనకు సరైంది లేదు. నేను ఏదో పట్ట తిప్పలకి వెళ్ళి మామూలు ఆటకి అది కూడా కూలి పనితో మాడేశారు అని వెళ్ళి మామూలు అన్నీ తయారు చేసుకుని ఒక 30,000 రూపాయలు ఒగ్గి బాగా పడతని అనేటప్పటికి మన మొలకొచ్చి మళ్ళీ అవి కూడా కొట్టుకొని సారు. బాబు కూడా కొన్ని బాధల్లో ఉన్నాడు సారు. ఆ బిడ్డలు కూడా భారమయ్యి హై స్కూల్లోనే గవర్నమెంట్ హాస్టల్లోనే చేర్పిస్తాం. అక్కడే భోంచేస్తాం, అక్కడే పడుకుంటాం, అక్కడే ఉంటాం. దుర్గారావు గారు, రోడ్డు ప్రమాదం జరిగింది అండ్ అప్పటి నుంచి అన్ని విషయాలు మారిపోయాయి. సో అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది రోడ్డు ప్రమాదం? సార్ నేను వ్యాపారం చేసుకుని సాయంత్రం అత్తవారింటికి వెళ్తున్నాను సార్. నా భార్య పిల్లల్ని తీసుకొస్తాను సార్. వెళ్తుంటే సగం దూరం వెళ్ళేటప్పటికి మినీ వ్యాన్ వచ్చి కొట్టేసింది సార్. కొట్టేసి తొడ మీద ఎక్కేసింది సార్. యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోతాను అనుకున్నాను సార్ నేను. అప్పుడు నా భార్య హాస్పిటల్ అన్నీ తిరిగాం సార్. తిరిగి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. అక్కడ ఆపరేషన్ చేశారు సార్. మాకు చెప్ప కొద్దిగా పగిలిపోయింది, ఇంకో కొద్దిగా ఉంది, అది కూడా తీసేస్తున్నాం, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రాడ్ వేస్తాం అని చెప్పారు సార్. అని చెప్పి రాడ్ వేసారు సార్. మక్క కానించి అరిపాదం దాకా వేసారు సార్ రాడ్. ఇంక కాలు వంగదో జీవితాంతం నువ్వు ఏ పని చేసుకోలేవు, నీ పని నువ్వు చేసుకుంటావు అంతే, కష్టపడతాం గట్ట ఏం చేయలేవు, కూర్చొని ఉన్న పని ఏమన్నా చేసుకోగలదు అన్నారు సార్ డాక్టర్లు. అమ్మా, అప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా చాలా కష్టం అని ఉంటుంది ఒక చంటి పిల్లాడితో. అండ్ అలాగే ఆయన పరిస్థితి ఇలా యాక్సిడెంట్ అయిందని మీకు తెలిసింది. సో మీరు లేరు అప్పుడు ఆయనతో? నేను లేను సార్. మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను సార్. పండగకి వెళ్తే ఈయన తీసుకొస్తానికి వస్తున్నారు సార్. వస్తుంటే దారిలో యాక్సిడెంట్ అయింది సార్. ఒక ఆయన ఎవరో తెలియదండి ఫోన్ చేసి ఇలా పలానా వ్యక్తికి యాక్సిడెంట్ అయిందమ్మంటే వెంటనే వెళ్ళిపోయామండి.
వెంటనే వెళ్ళిపోతే అక్కడ గుడిని తీసుకెళ్ళి తాడేపల్లి గుడిని తీసుకెళ్తే అక్కడ కూడా చేయనన్నారండి. అలాగే 5 ఊర్లు తీసుకెళ్ళామండి. అక్కడ కూడా చేయనన్నారండి. మీ ఆయన ఎంతసేపు బతకరమ్మా, కొంచెంసేపే బతుకుతారు అని చెప్పారు. కొంచెంసేపే బతుకుతారంటే అప్పుడు కాకినాడ తీసుకెళ్ళమండి. అక్కడ కూడా చేయనన్నారండి. చేయకపోతే హైదరాబాద్ తీసుకెళ్ళిపోండి అమ్మా అన్నారు. మాకెవరో తెలియదండి, హైదరాబాద్ అంటేనే ఎలా ఉంటుందో మాకు తెలియదండి అసలు అని కాళ్ళు పట్టుకొని 3 డాక్టర్లు కాళ్ళు పట్టుకుంటే అప్పుడు చేస్తానన్నారండి. మూడేళ్ళు కడిపోయింది నాకు. అలాగే 9 నెలల పాటు హాస్పిటల్లోనే ఉన్నానండి. నాకు వెనక ముందు ఎవరు లేరండి. 9 నెలల పాటు ఆయనతోటి ఉంటే డేట్ ఇచ్చారండి నాకు. డేట్ అయ్యానికి జనరల్ హాస్పిటల్లో పురిడికి వెళ్ళానండి. పురిడికి వెళ్తే అక్కడ బాబు పుట్టాడండి మాకు. సంవత్సరం పాటు కాకినాడ హాస్పిటల్లోనే ఉన్నారండి. నాకు డెలివరీ అయినా కూడా ఆయన చూస్తా కూడా రాలేపోయారండి. మా అమ్మగారినేమో ఆయన దగ్గర ఎట్టి మా ఇంటి పక్కన ఆవిడ తీసుకెళ్ళిందండి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి పురిడి పోయించింది. సో వాళ్ళు ఉన్న పరిస్థితి వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది. ఆయనేమో హాస్పిటల్ మంచం మించి కదలేని పరిస్థితి, ఈవిడేమో నిండు బాలింత్రాలు. సో ఇలాంటి పరిస్థితుల్లో అవన్నీ దాటుకుని ముందుకు వచ్చాక కూడా ఇంకా కష్టాలు తగ్గలేదు, పెరుగుతూ వచ్చాయి. ఆ పెద్దవాళ్ళు ఇద్దరి మీద ఆధారపడకుండా వాళ్ళకంటూ తన వంతు ఏదో ఒక సపోర్ట్ అందించాలని తను కోరుకున్నారు. ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ ఆయన పెట్టుకుందాం అనుకోవడం నిజంగా చాలా మంచి ఆలోచన. దానికోసం మరి ఇప్పుడు మనం మరో ప్రయత్నం చేయాలి. సో మీ అందరిలాగే ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. మన ఏజ్ గ్రూప్లోనే డ్రామా జూనియర్స్లో, మన జీ తెలుగులో వస్తున్న డ్రామా జూనియర్స్లో మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసి తనకంటూ సిగ్గుపడడానికి ఒక సెపరేట్ స్టైల్ పెట్టుకున్నాడు. సో ఆయన సిగ్గుపడితే ఆ స్టైలే సెపరేట్గా ఉంటుంది. సో అలాంటి ఒక అద్భుతమైన యాక్టర్ అండ్ వెరీ క్యూట్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నిహాల్. నమస్కారం. నమస్కారం. సో వాళ్ళకు నమస్కారం పెట్టు. నమస్కారం. ఉత్తి కారం వినపడింది రో, నమస్తే అంతా చుట్టూరే తిరిగింది. ఓకే, సో నిహాల్, మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది షోకి వచ్చావు నువ్వు, అండ్ చాలా చాలా థ్యాంక్స్ నువ్వు వచ్చినందుకు. ఇక్కడ రావాలని ఎందుకు అనిపించింది? ఏం చెప్పారు మమ్మీ డాడీ నీకు? అంకుల్కి హెల్ప్ చేయాలనిపించింది, అందుకే వచ్చాను. డాడీకి చెప్పి వచ్చాను. షో చూస్తున్నా టీవీలో, బాగుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వయసులో ఇలాంటి ఒక కార్యక్రమానికి తీసుకొస్తున్న పేరెంట్స్ కానీ ఇక్కడ వచ్చిన పిల్లలు అందరికీ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ పేరెంట్స్ కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఈ వచ్చే జనరేషన్స్లో ఇలాంటి విషయాలు అర్థమైతే తప్పకుండా వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఎవరో ఒకరికి ఎంతో కొంత సపోర్ట్ అందించే ఒక మంచి హ్యాబిట్ నేర్చుకుంటారు. సో థ్యాంక్ యూ పేరెంట్స్. ముందు పేరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. సో నిహాల్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు నీకు ఒక గేమ్ పెడతాం, అండ్ ఆ గేమ్లో నువ్వు గెలిచావు అనుకో, తప్పకుండా నీ చేతుల మీదుగా వాళ్ళకి మనీ అందుతుంది. సరేనా? నువ్వు రెడీయా? గేమ్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి నీ స్టైల్లో సిగ్గుపడు. ఓకే, సో మావాడు సిద్ధంగా ఉన్నాడు గేమ్ ఆడడానికి. మీరు కూడా రెడీయా? ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. సర్జరీ చేయాలన్నారండి. 3 రోజులు హాస్పిటల్లో ఉంచేసారు. ఎలా తీసుకెళ్ళిన మనిషిని అలా ఉంచేసారు. సర్జరీ చేసినా కానీ డాక్టర్లు మా పిల్లలు ఇద్దరండి. నాకు 2 పిల్లలైతే మా ఆయన కాడ 3వ బాబు అయ్యాడండి నాకు. మేము ఎన్నో కష్టాలు పడ్డాం. అలాగే ఒక్కొక్కసారి చచ్చిపోవాలని కూడా అనిపించేదండి. మేము అలా బాధపడేవాళ్ళం. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్.